ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చిన వార్త. ముఖ్యమంత్రి పిఏ అరెస్టు. పార్టీ నేతలు షాక్ అండి. సో ఎందుకు షాక్ అయ్యారు, ఎందుకు అరెస్ట్ చేశారు అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. లోక్సభ ఎన్నికలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అరెస్టు పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా కష్టాలు చుట్టుముట్టాయి. మరి ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించిందన్న ఆనందం కూడా ఆ పార్టీలో కరువైపోయింది. ఎందుకంటే ఆ సంతోషాన్ని హరించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ ఉదంతం అయితే బయటికి వచ్చింది, ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి విభవ్ కుమార్ అరెస్ట్ అయ్యారండి. అంటే పిఏ అనుకోవచ్చు, వ్యక్తిగత కార్యదర్శి అంటే పిఏ గారండి అరెస్ట్ అయ్యారు. సో కాబట్టి ఆనందం లేకుండా పోయింది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులో తీసుకున్నారు. స్వాతి మలివాల్పై దాడి చేసే ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి. ఆయన బూతులు తిట్టారు, ఆమెను కొట్టిన ఘటనలో ఈ విభవ్ కుమార్పై అయితే ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదైంది. సో స్వాతి మలివాల్పై అయితే ఈ పిఏ దాడి చేశాడండి, తిట్టాడు, కొట్టాడు అని అయితే అభియోగాలు ఉన్నాయి. సో ఈ నెల 13వ తేదీన కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళిన స్వాతి మలివాల్పై దాడికి పాల్పడ్డాడని విభవ్ కుమార్ ముఖం, ఛాతీ, వీపు పైన పిడిగుద్దులే గుద్దాడట. సో ఈ ఘటనలో ఆమె భారీగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది, వైరల్గా అయిన విషయం అందుకు తెలిసిందే. సో దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, సో పోలీసులు అయితే ఈ ఫిర్యాదు మేరకు విభవ్ కుమార్ను ఎఫ్ఐఆర్ నమోదు చేసి కొద్దిసేపటి క్రితమే ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఆమ్ ఆద్మీ పార్టీ అసలు హ్యాపీనే లేకుండా పోయిందండి వారికి.